హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? 7 కాండాస్ పార్ట్ 2లోకి వచ్చేసాం. పార్ట్ 1 కనుక ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పార్ట్ 2లోకి దూసుకుపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే అప్పు ఇంకా సూరి రీసెంట్గా పెళ్ళైన దంట. పెళ్ళయ్యాక సూరికి ఒక రిసార్ట్లో జాబ్ రావడంతో హనీమూన్కి కూడా వెళ్లే టైం లేక పెట్టే బేడ సర్దుకొని వచ్చి ఒక మారుమూల ఫామ్ హౌస్లో కాపురం పెట్టారు. హనీమూన్ మీద చాలా ఆశలున్నా గానీ అప్పు ఇంకేం చేస్తాములే అని అడ్జస్ట్ అయిపోద్ది. సూరి తనను బాగానే చూసుకుంటున్నా గానీ ఒక్క విషయంలో మాత్రం లోటే. ఆ మందాకిని అంత కాకపోయినా గానీ అప్పులో కూడా కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుంది. అయితే సూరి మాత్రం ఏదో విషయాన్ని దాస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ టెన్షన్తో ఇతడిలోని వేడి బయటికి రాదు. ఎంతకీ ఈ సూరి పడుతున్న టెన్షన్ ఏంటంటే, మాధవన్ అనే ఒక కరోడా దగ్గర 80 లక్షలు అప్పు చేసి పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే వాళ్ళు కాస్త మనోడికి దెబ్బేసి డబ్బుతో బారిపోయారు. దాంతో ఆ మాధవన్కు చెల్లించాల్సిన అప్పు మొత్తం వచ్చి సూరి నెత్తిన పడుతుంది. మాధవన్ మామూలుడు కాదు, పెద్ద రెబల్ క్యాండిడేట్. తేడా వస్తే తోలు తెస్తాడు. అందుకే సూరి మాధవన్కు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ టైంలోనే అప్పుతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అమ్మాయి బాగుంది కదా అని ఈ విషయాలేమీ చెప్పకుండా కామ్గా మ్యారేజ్ చేసుకున్నాడు. మాధవన్కి దొరకకూడదని మారుమూల ఒక రిసార్ట్లో జాబు సంపాదించి భార్యను ఒక ఫామ్ హౌస్లో పెట్టి కాపురం మొదలెట్టాడు. అయితే ఎన్ని రోజులని ఆ మాధవన్కు దొరకకుండా ఉంటాడు? అసలే ఆ మాధవన్ పెద్ద జ్ఞాని, ఆవలిస్తే పేగుల్లెక్కెట్టే రకం. కలుగులో దాగిన ఎలికినైనా సరే పట్టేస్తాడు. అలా మొత్తానికి సూరి అడ్రస్ను కూడా పట్టేశాడు. ఇంటికొచ్చాడు. సూరిగాడు కనిపిస్తే నరికెయ్యాలనే వచ్చాడు. బట్ అప్పుని చూడగానే తనలో కోపం తగ్గిపోతుంది. ముందు నేను మీ ఆయన బంధువునని చెప్పి ఇంట్లోకి వస్తాడు. కాసేపటి తర్వాత విషయాన్ని సుత్తి మెత్తగా అప్పుకు చెప్పేస్తాడు. అప్పు మీ ఆయన నా దగ్గర చేశాడు పెద్ద అప్పు అని. ఆ అప్పు గురించి వినగానే ఈ అప్పు తత్తరపడిపోతుంది. మాధవన్ ఇంటికి వచ్చాడు అని తెలిసి సూరి వణికిపోతూ అతడి ముందు నిలబడతాడు. నిలబడి కాదు, నా ముందు మోకరిల్లి కూర్చో అనగానే భయపడుతూ అలాగే చేస్తాడు. ఇక కాసేపు సూరిని బండ బూతులు తిట్టాక నీ భార్యతో ఒక విషయం చెప్పాలి అని పక్కనే ఉన్న రూమ్కి తీసుకువెళ్తాడు. పెళ్ళాన్ని వేరేవాడు రూమ్లోకి తీసుకెళ్తున్నా గానీ ఏం చెయ్యలేక సూరి అంతే మోకాళ్ళ మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. రూమ్లోకి వెళ్ళగానే మాధవన్ అప్పుతో నేను ఇక్కడికి వాడిని నరికి వెళ్ళిపోదాము అనే వచ్చా. బట్ నిన్ను చూశాక ఆగిపోయా. నిన్ను చూడగానే నా లోపల ఏదో నరం వైబ్రేట్ అయ్యింది. నీ కళ్ళు నన్ను అమాంతంగా లాగేస్తున్నాయి. ఇది గనక చెయ్యకపోతే నేను బతికొండటం కూడా వేస్ట్ అని బలవంతంగా ముద్దు పెడతాడు. లోపలేదో జరుగుతుంది అని తెలిసినా గానీ సూరి మాత్రం మోకాళ్ళ మీద నుండి లేవలేడు. ఇక మాధవన్ రూమ్ నుండి బయటకు వచ్చి సూరిని 80 లక్షలు ఎప్పుడిస్తున్నామని అడిగితే ఆ టైంలో ఎలాగోలా తప్పించుకోవాలి కదా, అందుకే ఒక వారంలో ఇచ్చేస్తాను అని చెబుతాడు. మాధవన్ సరే ఒక వారం అంటున్నావు కదా, అది చూద్దామని వెళ్ళిపోతాడు. రూమ్ లోపల ఏం జరిగిందో అప్పు సూరికి చెప్పదో. బట్ ఏం చెయ్యలేడు కాబట్టి తెలుసుకోవాలి అని కూడా అనుకోడు. ఇక అప్పు అడుగుతుంది, వారంలో నువ్వు అప్పు తీర్చగలవా అని. బట్ సూరి నుండి నా వల్ల కాదనే సమాధానం. అయితే మాధవన్ ఫోన్ చేస్తాడు. ఒరే, నీకు వారం కాదు నెలిచ్చినా గానీ నా అప్పు తీర్చలేవు. నీ 80 లక్షల అప్పు మాఫీ చేసేలా నా దగ్గర ఓ డీలుంది. అందుకోసం నేను నీ ఇంట్లో కొన్ని రోజులు మకాం వెయ్యాలి అంటాడు. వీడేమో వచ్చి ఏం చేస్తాడని కూడా అనుకోడు. ఆ 80 లక్షలు కట్టకుండా ఉంటే చాలు. దాంతో మాధవన్తో అరే ఇది మీ ఇల్లన్నా, మీరు ఎప్పుడైనా రావచ్చు అంటాడు. ఇదే విషయాన్ని అప్పుతో చాలా హ్యాపీగా చెబుతాడు. బట్ అప్పు మాత్రం విషయం తెలిసి కంగారు పడిపోతుంది. అన్నట్టుగానే మాధవన్ పెట్టేబేడా వేసుకొని దిగాడు. నన్ను మీ ఆవిడ చూసుకుంటుందిలే గాని నువ్వు పనికి పో అంటాడు. భార్యను వేరే వాడితో ఒంటరిగా వదిలి వెళితే ఏమైనా జరుగుతుందేమో అని కూడా ఆలోచించడు. మాధవన్ ఏం చెప్పినా గానీ సరే అన్నా అంటాడు. ఎందుకంటే వీడికి అప్పు తీరడం మీద ధ్యాస, భార్య అప్పు మీద లేదు. ఇక సూరి వెళ్ళిపోగానే మళ్ళీ అప్పుని రూమ్లోకి తీసుకెళ్లి మాధవన్ డిస్కషన్ మొదలెడతాడు. అప్పు ఏమో భయపడిపోతుంది, ఈసారి ఏం చేస్తాడేమోనని. బట్ ఈసారి అలాంటి తొంటరి పనులేమీ చెయ్యకుండా అప్పుతో మీ రుణమాఫీ అవ్వడానికి నా దగ్గర ఒక డీల్ ఉంది అంటాడు. అప్పు ఏమో ఇంకేముంది, అదే కావాలి అని అడుగుతాడు అనుకుంటుంది. నిజమే, అదే కావాలి. బట్ బలవంతంగా మాత్రం కాదు, కేవలం నీ ఇష్టంతోనే. నీ ఇష్టం లేకుండా నీ ఒంటి మీద నేను చెయ్యి వెయ్యను అంటాడు. దానికి అప్పు చిన్న స్మైల్ ఇచ్చి అయినా నేను నిన్ను ఇష్టపడి నీ పక్కలోకి ఎందుకు వస్తాను అంటుంది. మాధవన్ సరే అలాగే, నీ అంతట నువ్వు రావు అనుకుంటున్నావు కదా, నీ మీద నీకు నమ్మకం ఉంది కదా, నాకొక 7 రోజులు టైం ఇవ్వు. ఈ 7 రోజుల్లో ప్రతిరోజు నాతో కలిసి కూర్చొని నేను చెప్పేది 2 గంటలు విను.
ఆ 7 రోజులు పూర్తయ్యేలోపు నువ్వు నాతో గడిపేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే నేను మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వను. అలాగే మీరు నాకు కట్టాల్సిన 80 లక్షల గురించి కూడా మర్చిపోతా. ఒకవేళ నేను చెప్పినట్టుగా నువ్వు నాకు 7 రోజుల్లో వశమైతే ఆ తర్వాత నువ్వు నా సొంతం అంటాడు. మాధవన్ మాటలు విని అప్పు కొంచెం వేటకారంగా నవ్వి, అయినా నేను నా అంతటి వీడికి ఓకే ఎందుకు చెప్తాను, వీడి పిచ్చిగాని అనుకొని చాలా కాన్ఫిడెంట్గా వారం రోజుల తర్వాత పెట్టాబేడా సర్దుకొని మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతావని ఈ డీల్ నాకు ఓకే అంటుంది. ఇక నైట్ సూరికి కూడా ఈ డీల్ గురించి చెప్తాడు. సూరి మొదట ఏదో ఆవేశపడినట్లు యాక్ట్ చేస్తాడు. బట్ 80 లక్షల అప్పు కట్టక్కర్లేదు అంటే ఏం చేయడానికైనా ఓకే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాధవన్ తర్వాత ఏమైనా ప్లేట్ పెరాయిస్తాడేమోనని ఒక బాండ్ పేపర్ పైన లీగల్గా ఈ డీల్ను మాధవన్తో సైన్ చేయించుకుంటాడు. ఇక అందరికీ డీల్ ఓకే అవ్వగానే నెక్స్ట్ డే నుండి ప్రతిరోజు 2 గంటల సమావేశాలు స్టార్ట్ అవుతాయి. మొదటి రోజు మందాకిని క్యారెక్టర్ గురించి, ఆమెలోని వేడి గురించి, మందాకినిలోని కొన్ని లక్షణాలు చెప్తాడు. ఆ క్యారెక్టర్ గురించి వినగానే అప్పు తనని తాను ఆ క్యారెక్టర్తో లైట్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. అలా మాధవన్ తన మాటలతో అప్పు కాన్సంట్రేషన్ను మొదటి రోజే గ్రాప్ చేస్తాడు. ఇక 2వ రోజు సమావేశంలో ఏకదాటిగా అప్పులోని అందాల గురించి, వాటిని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆరాధిస్తున్నాడో కవిత్వాలుగా చెప్తాడు. ఎవరైనా తమ అందాలని మరింత అందంగా పొగుడుతూ ఉంటే నచ్చకుండా ఉంటుందా? దాంతో అప్పులో మాధవన్ మాట్లాడే ప్రతి మాట పైన ఆసక్తి పెరుగుతుంది. మైండ్లో తన భర్తకు మాధవన్కి మధ్య కంపారిజన్ మొదలైద్ది. ముచ్చటగా 3వ రోజు సెషన్ గురించి అప్పు ఆసక్తిగా ఎదురు చూస్తుంది, మాధవన్ తన గురించి ఏం మాట్లాడతాడా అని. అయితే 3వ రోజు సెషన్లో మాధవన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అప్పును మాత్రమే చూస్తూ ఉంటాడు. అప్పుకి మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించినా గానీ మాధవన్ అటెన్షన్ మొత్తం తనపైనే పెట్టి చూస్తూ ఉండటాన్ని ఎంజాయ్ చేస్తుంది. నన్ను కళ్ళార్పకుండా చూసేంత అందంగా కనిపిస్తున్నానా అతనికి అని. మళ్ళీ కంపారిజను, పెళ్ళయ్యాక నా మగుడు కనీసం నా వైపు ఇలా 5 నిమిషాలైనా చూశాడా అని. అలా మాధవన్ అప్పుని చూస్తూ ఉండటంతోనే 3వ రోజు సెషన్ క్లోజ్ అవుతుంది. అయితే 4వ రోజు సెషన్ను మాధవన్ క్యాన్సిల్ చేస్తాడు. నేను వేరే చోట ఉండాల్సిన అర్జెంటు పని ఒకటి పడింది, మళ్ళీ 5వ సెషన్లో కలుద్దామని వెళ్తాడు. ఈ విషయం తెలిసి సాయంత్రం ఇంటికొచ్చిన సూరి తెగ ఆనందపడిపోతాడు. వాడికి ఓడిపోయానన్న విషయం అర్థమైపోయినట్టుంది, అందుకే ఓటమని ఒప్పుకోలేక ఏదో ఒక సాకు చెప్పి మెల్లగా జారుకున్నాడు అంటాడు. బట్ అప్పు మాత్రం 4వ రోజు సెషన్ క్యాన్సిల్ అవ్వడంతో చాలా నిరుత్సాహపడుతుంది. ఎందుకంటే డే బై డే తనలో మాధవన్ చెప్పే మాటలపై ఇంట్రెస్ట్ పెరిగిపోతూ వచ్చింది. సో రోజంతా వెయిట్ చేస్తుంది మళ్ళీ అతడి రాక కోసం. నెక్స్ట్ డే మాధవన్ తిరిగి వచ్చేసరికి అప్పు ఎదురుగా వచ్చి పలకరించడంతో అర్థమైపోతుంది మ్యాటర్ని ఆల్మోస్ట్ తెగ్గొట్టేశాను అని. ఇక ఫైనల్ డెస్టినేషన్ ఒక్కటే బాకీ. అప్పుతో ఈ రోజు నైటు 5వ సెషన్ను నా రూమ్లో పెట్టుకుందాం రాగలవా అంటాడు. పైగా నీకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్తాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో ఆల్మోస్ట్ అప్పుకి కూడా తెలుసు. నైట్ సూరి నిద్రపోయేదాకా ఆగి ఆ తర్వాత లేచి తనంతట తానుగానే మాధవన్ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. మాధవన్ కూడా అప్పు వస్తుందని తెలిసి రెడీగా ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు. అయితే పక్క రూమ్లో నుండి శబ్దాలు వస్తూ ఉండటంతో సూరికి మెలకు వస్తుంది. పక్కనేమో భార్య లేదు. లేచి వెళ్ళి పక్క రూమ్ డోర్ను మెల్లగా ఓపెన్ చేసి చూడగా లోపల జరుగుతున్న క్రీడను చూసి షాక్ అయిపోయి అలాగే సైలెంట్గా డోర్ క్లోజ్ చేసి పక్కకు వచ్చేస్తాడు. ఇప్పుడిక ఏడవటం తప్ప ఎవ్వరిని ఏమీ అనడానికి లేదు. అటు మాధవన్ని నిందించడానికి లేదు, భార్యను నిందించడానికి లేదు. నిందించుకుంటే తనని తాను తప్ప. ఇక అప్పు మాధవన్ సొంతమైపోయింది. పేరుకే ఈ సూరి భర్త. మాధవన్ని అడుగుతుంది 7 రోజుల్లోనే నన్ను పడగొట్టడం ఎలా సాధ్యమైంది అని. అప్పుడు మాధవన్ మందాకిని స్టోరీ మొత్తాన్ని చెప్పటం మొదలెడతాడు. ఇక ఫస్ట్ పార్ట్లో మనమేడ వరకు చెప్పుకున్నాం. ఎంతవరకు ఎవరు ఏం పేకలేని దాన్ని నువ్వేం ఇక్కుంటావో ఇక్కు అని మందాకిని వృద్ధ బ్రాహ్మణుడితో ఓకే అనడం వరకు చెప్పుకున్నాం. అయితే ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఇంతకు ముందు వెళ్ళిన వారిలాగా చేయడో. ఇంతకుముందు మందాకిని వద్దకు వెళ్లిన వారంతా పోగానే ఆవేశంతో తమ గొట్టాలు బయటికి తీయడం, వాడికి పని చెప్పడం. వారిలో ఉన్న వేడి చల్లారిపోయేలా చేసుకున్నారే తప్ప ఎదుటి వ్యక్తిలో వేడి ఎలా చల్లారుతుందో ఆలోచించలా. కానీ ఈ వృద్ధ బ్రాహ్మణుడు మాత్రం అందరిలాగే వెళ్ళగానే పంచిప్పి పంచిలివ్వకుండా ముందు మందాకిని శరీరంలోని ప్రతి అవయవాన్ని స్మరించి స్మృశించి సేవించి ఆమె బాడీలో ఏ పార్ట్ దేనికి ఎలా ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకుంటాడు. ఆ తర్వాత దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళి మందాకిని లయలోకి వచ్చేలా చేసి ఆమె ఉచ్చ స్థితికి చేరుకుంది అన్న తరువాత తన పంచె తీసేసి పని చెప్తాడు.
దాంతో ఫైనల్లీ మందాకిని శరీరంలోని వేడి చల్లబడి సాటిస్ఫై అవుతుంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడికి పూర్తిగా లొంగిపోతుంది. ఇక మీరే నా దైవం అని. విషయం తెలుసుకున్న రాజు ఆనందంతో పొంగిపోయి చెప్పినట్టుగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడిని ఊరేగించి సత్కరించి రాజ్య లాంఛనాలతో తానే స్వయంగా వెళ్లి సభలోకి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఒక మగాడు ఆడదాన్ని ఎలా ప్రేమించాలి, ఎలా ఆకర్షించాలి, ఎలా సంతృప్తిపరచాలో వివరిస్తూ ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథం పేరే శవనకాండాస్. అయితే ఆ గ్రంథం భారతదేశంలో చాలా విలువైన గ్రంథాల మాదిరిగానే కాలక్రమేణా కనుమరుగైపోతుంది. కానీ ఈ మాధవన్ జ్ఞాని గదా, ఎలాగో ఆ గ్రంథంలోని విషయాలను తెలుసుకోగలుగుతాడు. మొదటిసారి అప్పుని చూడగానే లైఫ్లో ఫస్ట్ టైం వీణలో వైబ్రేషన్స్ మోగుతాయి. దాంతో తాను ఎప్పుడో చదివి ఆడవారి గురించి తెలుసుకున్న ఆ గ్రంథంలోని విషయాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. వాటినే 7 రోజులు టైం తీసుకొని అప్పు మీద ప్రయోగిస్తాడు. పెళ్ళైన తర్వాత సూరి ఎప్పుడూ అలాంటి అటెన్షన్ను ఎఫెక్షన్ను తనపై చూపలేదు. మనం మన భార్యను సరిగ్గా ప్రేమించకపోతే వేరే వాడొచ్చి ప్రేమిస్తాడు. అదే ఇక్కడ జరిగింది. ఇక అప్పు మాధవన్తో గడుపుతూ ఆ గ్రంథంలోని చాలా విషయాలని తెలుసుకుంటుంది. అలా మాధవన్ దగ్గర సేకరించిన సమాచారంతో పాటు తనకు మాధవన్కు మధ్య జరిగిన కథను కూడా చేర్చి ఈ జనరేషన్కు కూడా ఆ విషయాలు తెలిసేలా బుక్ రాయడం మొదలెడుతుంది. రీరైటింగ్ శవనకాండాస్. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.